హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ దాక్షు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలి, వాటిని పైన క్లీన్ చేసుకుంటాం ఈజీగా, లోపల ఎడ్జెస్లో కూడా క్లీన్ చేసుకోగలగాలండి. చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్లు ఉన్నాయి చూసారు కదా, వీటిని కూడా కొత్తగా మార్చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ ఎడ్జెస్లో కూడా మడ్ అనేది లేకుండా క్లీన్ చేసేసాను. ఇక్కడ రైస్ కుక్కర్, నెక్స్ట్ గ్రైండర్ కూడా అండి. సో వీటన్నిటిని మనం క్లీన్ చేసుకోవాలంటే నేను ఒక హెల్ప్ అయితే తీసుకున్నానండి. స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఏంటనేది వీడియోలో చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్లు యాడ్ అవుతుంది, మీరు చూడటానికి కూడా వీలవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్దామా? చూడండి, నేను వేటి సహాయంతో వీటన్నిటిని క్లీన్ చేశానంటే స్క్రూ డ్రైవర్, ఫోర్క్ అండి. సో ఈ రెండు ఉంటే మనకి పని చాలా సింపుల్ అవుతుంది. ఫస్ట్ నేను మిక్సీ జార్లు మూతలు తీసేసి సింక్లో వేసి వాటర్తో తడిపేసేసి లిక్విడ్తో కానీ సోప్తో కానీ మీ ఇష్టం అండి, దేంతో అయినా సరే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీన్ చేసేటప్పుడు వీటికి ఉన్న వాచర్లు కూడా మనం తీసేసుకోవాలి. ఎందుకంటే మనం కుకింగ్ చేసేటప్పుడు మనకి నచ్చినది పిండి కావచ్చు, పేస్ట్లు కావచ్చు, ఏవైనా సరే పడుతూ ఉంటాం. హడావుడిగా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము. వాటికి ఉన్న వాచర్ కూడా కొంతమంది తీసేయరు. నేనైతే ఎక్కువగా పిండి లాంటివి పట్టినప్పుడు తీసేస్తానండి. పౌడర్స్ ఉంటాయి కదా, అలాంటివి పట్టినప్పుడు మాత్రం వాచర్ తీసేయను. సో మనకి ఇంకా ఇలా మడ్డి ఇలా ఎడ్జెస్లో ఇరుక్కొని ఉంటుంది కదండి, అది పోవటానికి ఇలా నేను స్క్రూ డ్రైవర్ తీసుకున్నానండి. చూడండి, చాలా నీట్గా వచ్చేసింది కదా. మనకి పోకపోయినా ఇంకొకసారి చూసుకొని తీసేసుకోవచ్చండి. నేను నార్మల్గా పిండ్లు కానీ పౌడర్లు కానీ పట్టానంటే వాటికి ఉన్న దాన్ని బట్టి నేను క్లీన్ చేస్తూ ఉంటానండి. మిక్సీ దాదాపు పౌడర్, పిండి ఇలాంటివి పడుతూ ఉంటాయి కాబట్టి క్లాత్తో తుడిచేసి అక్కడ పెట్టేస్తాను. సో మనకి ఎడ్జస్ట్లో ఇరుక్కొని ఉంటాయి కదా మడ్డి, అలాంటివి క్లీన్ చేసుకోవాలంటే మినిమం మంత్లీకి ఒకసారైనా సరే మనకి తప్పదండి పని. లేట్ అయినా సరే మనకి మొత్తం క్లీన్ అయిపోయి ఇలా నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా 1 by 1 అన్నీ కూడా నేను నీట్గా ఇలా స్క్రూ డ్రైవర్ సహాయంతో నేను క్లీన్ చేసుకున్నాను. మనకి వాచర్ ఉంటుంది కదా, వాచర్కి కూడా పేరుకుపోయి ఉంటుందండి. సో నాకు దాదాపు అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో నాకు అంతగా లేదండి. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను, అందరికీ కాదు. చూడండి, ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకుంటే లోపల చూసారుగా ఎంత తెల్లగా వచ్చేసిందో. మనకి ఎడ్జెస్లో కూడా ఏదన్నా ఇరుక్కొని ఉందనుకోండి, అది కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను మిక్సీ జార్లన్నిటినీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. చూశారు కదండి, మిక్సీ జార్లన్నిటినీ క్లీన్ చేసేసాను. వీటిని క్లీన్ చేయటం కోసం నేను స్క్రూ డ్రైవర్ని యూజ్ చేశానండి. చాలా సింపుల్ అనిపించింది. సో వీటిని పక్కన పెట్టేశాను. చూడండి, నెక్స్ట్ నేను మిక్సీని తీసుకున్నానండి. మిక్సీ వైర్ అనేది తడవకోకుండా మనం ఒక సైడ్కి పెట్టేసుకోవాలి, లేకుంటే వాటర్లో తడిచింది అనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది. సో మిక్సీ క్లీన్ చేసుకోవడం అంటే మిక్సీపై వాటర్ వేసేసి క్లీన్ చేసుకోవడం కాదండి. చూడండి, మీకే అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను. మనకి అది ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ మాత్రం యూజ్ చేసుకోవాలండి. పట్టని చోట నేను ఫోర్క్ తీసుకున్నానండి. మిక్సీకి మాత్రం ఎక్కువగా ఫోర్కే యూజ్ చేశాను. నాకు దాంతోనే బాగా పోయింది లోపల ఉన్న మడ్డి కూడా. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అది స్క్రూ డ్రైవర్ పట్టలేదనమాట, ఫోర్క్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనం క్లీన్ చేసేటప్పుడు మీరందరూ అనుకోవచ్చు, మనం ఇలా ఫోర్క్ స్క్రూ డ్రైవర్ యూజ్ చేస్తే గీతలు పడతాయి కదా అని. సో నేనైతే మడ్డి ఉన్న ప్లేస్లోనే ఫోర్క్ని స్క్రూ డ్రైవర్ని యూజ్ చేశానండి. అలా యూజ్ చేయడం వల్ల మనకి మడ్డి మాత్రమే పోతుంది, గీతలు పడవండి. చూడండి, మీరు గమనించండి, నేను ఫోర్క్ యూజ్ చేస్తున్న ప్లేస్లో మీకు పైకి లేస్తూ ఉంది కదా, అదంతా మడ్డి అండి. సో మనం మడ్డి మీద పెట్టినప్పుడు మనకి ఏమీ కాదండి, గీతలు పడవు. సో నేను ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. నెక్స్ట్
మిక్సీ పైన ఎడ్జెస్ ఉన్నాయి కదా, అందులో మనకి చాలా చాలా డస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు వాటర్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, పిండి కావచ్చు, మిక్సీ జార్లో ఏమైనా నట్లు లూజ్ ఉంటే అందులో నుంచి కారి ఇందులోనే ఆగిపోతుందండి. సో మన అడావుడిలో వాటిని చూసుకోకుండా పైన ఏదో తుడిచేసి అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా. సో నేను మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది. ఒక క్లాత్ తడిపేసి గట్టిగా పిండి ఈ విధంగా మిక్సీ మొత్తం తుడిచేసుకుంటున్నానండి. వాటర్తో మనం క్లీన్ చేయకూడదు, ఎలక్ట్రానిక్ వస్తువులు కదా. సో మీరు గమనించండి, నేను వైట్ క్లాత్ తీసుకున్నాను, ఇక్కడ బ్లాక్ అవుతూ ఉంది అంటే మనకి మడ్డంతా పోయింది కదా, అదంతా మళ్ళీ ఈ క్లాత్కి అంటుకుందండి. ఇంకా నెక్స్ట్ మీకు చూపిస్తాను. మిక్సీకి మనం నెంబర్స్ తిప్పేది ఉంది కదండి, అక్కడ ఇందాక చాలా చాలా బ్లాక్గా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత వైట్గా వచ్చేసిందో. ఈ విధంగా మిక్సీ మొత్తం రౌండ్ అఫ్గా అంతా క్లీన్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ లాస్ట్లో మీకు ఒకటి చూపిస్తాను, మీరే చూడండి. ఇక్కడ చూడండి, లాస్ట్లో నేను క్లాత్తో ఫోర్క్ సహాయంతో మిక్సీకి జార్ పెట్టే ప్లేస్లో నేను క్లీన్ చేస్తున్నానండి. ఆ క్లాత్కి చూడండి మీరే ఎంత మడ్డి అంటుకొని ఉంటుందో. సో మనకి పైన ఉన్న దానికంటే మిక్సీ జార్ పెట్టే ప్రదేశంలో లోపల చాలా చాలా ఉంటుంది. ఏంటంటే డైలీ మనం హఠాత్తుగా ఏదో పైన క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం కదా. చూశారు కదా ఆ క్లాత్ ఎంత నల్లగా అయిపోయిందో. అసలు నేనే ఆశ్చర్యపోయానండి, కొంచెం కూడా లేదండి ఎడ్జెస్లో. ఈ ఫోర్క్ చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే ఈ మిక్సీకి. కావాలంటే మీరు ట్రై చేయండి. సో ఫైనల్గా అయితే మిక్సీ కంప్లీట్ అయిపోయింది. చూశారు కదా నేను క్లాత్తో ఏ విధంగా క్లీన్ చేసేసాను, లోపల కూడా లేదండి. సో ఇది పక్కన పెట్టేసేద్దాం. ఇక్కడ చూడండి, గ్రీన్ చెఫ్ గ్రైండర్ అండి. ఇది కూడా నేను ఒక వీడియో చేశాను. ఇందులో ఆటా పిండిని ఏ విధంగా కలుపుకోవాలి, స్నాక్స్కి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ నేను ఈ గ్రీన్ చెఫ్ గ్రైండర్ని క్లీన్ చేసుకుందాం. సో అది చాలా సింపుల్ అండి, ఎందుకంటే ఇది 1.5 బిఫోర్ అండి నేను తీసుకుంది, అంటే దాదాపు 2 ఇయర్స్ అవుతుంది. సో అందుకోసమే దీనికంతా మడ్డి పేరుకుపోయలేదు, చాలా సింపుల్ ఈజీగా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ కదా, ఇది కూడా వైర్ అనేది పక్కన పెట్టేసుకోవాలి, తడవకూడదు కదా. సో ఆల్రెడీ స్క్రబ్బర్కి కొద్దిగా లిక్విడ్ ఉంది, దాంతోనే నేను కొంచెం స్మూత్గా రఫ్ చేస్తూ క్లీన్ చేస్తున్నాను. దీనికి కూడా ఏమంతా మడ్డి లేదు, చెప్పాను కదా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను దాదాపుగాని, అందువల్ల నాకు ఎక్కువగా మడ్డి పేరుకుపోదండి. సో ఎక్కడైనా స్విచ్చెస్ దగ్గర ఉందనుకోండి, కొంచెం ఫోర్క్ సహాయంతో మనం స్మూత్గా రఫ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. సో నేను అదే క్లాత్ని వాష్ చేసి గట్టిగా పిండి దీన్ని కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నానండి, లోపల బయట. లోపల కూడా మనం ఈ క్లాత్తో తుడిచేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతుంది కదా, అందులోనూ సమ్మర్ టైము కాబట్టి లోపల చెమ్మ అనేది ఉండదు. సో వాటర్ వేసేసి క్లీన్ చేయొద్దు దయచేసి, ఓన్లీ తడి క్లాత్తోనే నేను తుడుస్తున్నానండి. సో ఈ విధంగా స్మూత్గా రఫ్ చేసుకుంటూ మనం క్లీన్ చేసుకుందాం. సో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈ రైస్ కుక్కర్ కూడా చాలా రోజులు అవుతుందండి, అంటే మిక్సీ, రైస్ కుక్కర్, స్టవ్ ఇవన్నీ ఒకేసారి అండి. అంటే దాదాపు నా మ్యారేజ్ అప్పుడు ఇవేనండి, 9 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా నేను యూజ్ చేసుకుంటూ ఉన్నాను, అందుకోసమే రిపేర్ అనేవి లేవు. అంతేకాదండి, మనం కూడా జాగ్రత్తగా ఉంటున్నాం కదా, అంతేకాదు మనకి బ్రాండ్ మంచిదే అయి ఉండాలి, అదైతేనే ఎక్కువ రోజులు పనిచేస్తాయి అనేది ఏమి ఉండదండి. బ్రాండ్ మంచిదైనా కాకపోయినా మనం యూజ్ చేసే దాంట్లో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ స్టవ్ క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ మనం స్టవ్ క్లీన్ చేసేటప్పుడు గ్యాస్ బండ దగ్గర గ్యాస్ అనేది రాకోకుండా ఆపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఉన్న ప్లేట్స్ తీసి పక్కన పెట్టుకొని ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని సర్ఫ్ కానీ లిక్విడ్స్ కానీ ఏదైనా సరే మీ దగ్గర ఉన్నది పైన చల్లుకోవాలండి. ఫస్ట్ వాటర్తో మనం తడుపుకుంటేనే స్టవ్కి అప్లై అవుతుంది. సో ఈ విధంగా చల్లిన తర్వాత నేను లైట్గా ప్రెస్ చేస్తూ క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా మనం బాగా రుద్ది, అంటే గీతలు పడతాయనే ఆలోచన మీకున్నా కూడా దీనికి ఏం కాదండి. సో మనం దాదాపు పీచు ఇలాంటివి స్క్రబ్బర్స్ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత వాటర్తో ఒక్కసారి నేను క్లీన్ చేస్తాను. చేసి ఆ తర్వాత మనకి ఎక్కడైతే ఎడ్జెస్ ఉంటాయో ఆ ఎడ్జెస్ దగ్గర ఫోర్క్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ మన ఇష్టం
చూసారు కదండి, ఇంకా ఎక్కడైతే ఎడ్జెస్ ఉన్నాయో అక్కడ నేను క్లీన్ చేస్తున్నాను. మనకి లో ఫ్లేమ్ అనేది మంట రావటం కోసం పెట్టుకుంటాం కదండి, అక్కడైతే ఎక్కువగా మట్టి పేరుకుపోయి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అక్కడ కూడా మనం క్లీన్ చేసుకోవాలండి. సో నేను వీక్లీ క్లీన్ చేస్తూ ఉంటాను. సో మనకి మంట పెంచుకోవడం తగ్గించుకోవడం దగ్గర అయితే లోపలికి వాటర్ పోతుందని చెప్పేసి కొంచెం భయపడుతూ క్లీన్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇంకా రివర్స్ తిప్పానండి. మనకి పైన ఎంత ఇంపార్టెంటో లోపల కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో లోపల మనం వీక్లీ క్లీన్ చేసుకోకపోయినా మంత్లీ ఒక్కసారైనా క్లీన్ చేసుకోవాలండి. సో నేను వాటర్ వేసేసి ఎలా పడితే అలా క్లీన్ చేయలేదు లోపల మాత్రం. ఎందుకంటే లోపల అన్ని పైపులు ఉంటాయి కదా, అవి తుప్పు పడితే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్క్రబ్బర్తో బాగా ప్రెస్ చేస్తూ రుద్దానండి. ఎందుకంటే లోపల మనకి కొంచెం తుప్పు పట్టినట్టుగా ఉంటుంది. సో అదంతా బాగా రుద్దాను ప్రెస్ చేసేసి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని బాగా తడిపి పిండేసి నేను ఆ క్లాత్తో తుడిచేసానండి మొత్తం కూడా. మీరే చూడండి ఆ క్లాత్కి ఎలా మడ్డి అనేది కనపడుతూ ఉంటుందో మీకు. అంటే నేను బాగా రుద్దాను కాబట్టే కదా ఆ క్లాత్కి అంత మడ్డి పేరుకుపోయి కనిపించింది మీకు. చూశారు కదా, అంటే లోపల అంత పేరుకుపోయి ఉంటుందండి. సో అందుకోసమే మంత్లీ ఒక్కసారైనా సరే మనం లోపల పార్ట్ కూడా క్లీన్ చేసుకోవాలండి. సో ఈ విధంగా స్టవ్ మొత్తం నేను తడి క్లాత్తోనే తుడిచేసాను, పైన మాత్రం వాటర్తో కడిగేసాను. సో ఈ విధంగా ఎక్కడ మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలో అక్కడ జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి. సో ఇంకా స్టవ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి స్టవ్ బాగా మెరిసిపోతుంది కదా. స్టవ్ పక్కన పెట్టేసి అక్కడ ఉన్న ప్లేస్ గోడకి టైల్స్ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా మడ్డి పట్టుకొని ఉంటాయి. కొద్దిగా వాటర్ చల్లేసి రిఫ్లెక్ట్ పౌడర్ కూడా చల్లేసి ఇలా స్క్రబ్బర్తో బాగా ప్రెస్ చేసి రుద్దుతున్నానండి. మనకి మడ్డి మరకలు అనేవి కనిపించవు టైల్స్పై. సో అయినా కూడా మనం రుద్దుతున్నప్పుడు మడ్డి అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకి జిడ్డు తగులుతున్న కొద్దికి మడ్డి అనేది ఉంటుందని అర్థం అండి. సో అది పోయే వరకు ఇలా స్క్రబ్బర్తో రుద్దేశాను. సో నాకైతే చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూనే ఉంటానండి నేను. స్టవ్ క్లీన్ చేసుకున్నప్పుడు మనం ఇలా స్టవ్ ప్లేస్ కూడా క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుందండి, మనకి క్రిములు అనేవి చేరవు. సో ఈ విధంగా స్టవ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత స్టవ్ పై పెట్టే ప్లేట్స్ కూడా క్లీన్ చేసుకోవాలి స్క్రబ్బర్తో. పొంగి మాడిపోయి అలా ఉంటూ ఉంటుంది, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అక్కడ ఏళ్ళు అనేవి దూరవు స్క్రబ్బర్తో రుద్దేటప్పుడు. సో నేనైతే ఫోర్క్ అండ్ స్క్రూ డ్రైవర్ సహాయంతో క్లీన్ చేశానండి. చాలా ఈజీ అనిపించింది. అంటే తెలియని వాళ్ళ కోసం ఈ టిప్ చెప్తున్నానండి. అంటే ఏళ్ళు దూరట్లేదు ఎలా అనుకుంటారు కదా, అందుకోసం చెప్తున్నాను. సో ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ క్లీన్ చేసిన తర్వాత చెమ్మ ఏమైనా ఉంటుందని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టేశానండి. చూడండి మొత్తం క్లీన్ చేశాను. లోపల ఎడ్జెస్లో కూడా చాలా నీట్గా ఉంది, మిక్సీ కనపడుతుంది కదా మీకు. చూశారు కదా, చాలా ఈజీగా పోయింది. నెక్స్ట్ మిక్సీ జార్లు కూడా అండి. చూశారు కదండి, అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులే కాదండి, స్టవ్ కూడా మనం క్లీన్ చేసుకున్నాము ఒక స్మాల్ స్క్రూ డ్రైవర్ అండ్ ఫోర్క్ హెల్ప్తో. సో ఇవే కాకుండా ఇంకేవైనా సరే మీకు ఇలాంటివి ఎడ్జెస్లలో క్లీన్ అవ్వకపోతే మనం క్లీన్ చేసుకోవడానికి చాలా సులువైన పద్ధతి అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్మాల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు తెలిసిన పద్ధతి ఏదైనా ఉన్నా కూడా తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ యాడ్ అవుతుంది, మీరు చూడటానికి కూడా వీలుగా ఉంటుంది. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ కీప్ వాచింగ్.